మేమిక్కడికి రావడానికి 15 నిమిషాలు ఆలస్యమైంది. అదెందుకైందో దానికి కారణం నేను న్యాయస్థానానికి చెప్పాలనుకుంటున్నాను. జడ్జి గారు క్షమించండి, కానీ తనకు 15 నిమిషాలు ఆలస్యమైంది, అరగంట ఆలస్యమైంది, లేదా గంట ఆలస్యమైంది. ఈ విషయాలన్నీ గతంలోనివి. ఇప్పుడు విచారణ అయిపోయింది. ఇక తీర్పు ఇచ్చే సమయానికి తను ఇలా మాట్లాడడం అర్థం లేనిది కదా జడ్జి గారు. అర్థం ఉంటుంది. ఎంత అర్థం ఉంటుందంటే అది కేసు దిశనే మార్చేంతగా ఉంటుంది. సార్, ఈయన్ని చెప్పనివ్వండి. జడ్జి గారు, నాకు అర్థం కానిది ఒక్కటే. ఎవ్వరు పడితే వాళ్ళు ఇలా మధ్యలో ఎలా మాట్లాడగలరు? జడ్జి గారు, నా కొడుక్కి చెప్పడానికైనా అవకాశం ఇవ్వండి. రామ్జీ, అంటే నీ కొడుకు జడ్జి గారి కంటే కూడా గొప్పవాడా? తనకెప్పుడు ఏదనిపిస్తే అది వాగేస్తాడా? ఏ హితేష్, నువ్వు నోరు మూసుకో. అర్థమైందా? లేదు జడ్జి గారు, భీమ్ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందే. ఆర్డర్ ఆర్డర్. శాంతంగా ఉండండి. చెప్పు భీమరావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ధన్యవాదాలు సార్. విషయం ఏంటంటే, నేను బాలాన్నయ్య ఇంకా లాయర్ గారు జట్కా బండిలో ఇక్కడికి వస్తున్నాం. కానీ దారి మధ్యలో కొందరు వ్యక్తులు పంచాయతీ పెట్టి గొడవను పరిష్కరించడం మొదలుపెట్టారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళంతా దారికి అడ్డు తప్పుకోలేదు. అందుకే మేము చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. అందుకే ఇక్కడికి చేరుకోవడానికి 15 నిమిషాలు ఆలస్యమైంది. అది సరే, కానీ దీంతో ఏం రుజువు అవుతుంది? 10 నిమిషాలు ఆలస్యమైనా, అరగంట ఆలస్యమైనా, 1 గంట ఆలస్యమైనా దానివల్ల పెద్దగా తేడా ఉండదు భీమరావు. ఆర్డర్ ఆర్డర్. ఈ న్యాయస్థానం భీమరావుని ప్రశ్నిస్తుంది, నిన్ను కాదు. కానీ ఈ సంఘటనకు అలాగే ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. రోడ్డును పంచాయతీ కార్యాలయంగా మార్చటం వల్ల ఒక వ్యక్తికి 15 నిమిషాలు వృధా అయింది. మీరే ఆలోచించండి సార్. కాలేజ్ని న్యాయస్థానంగా మార్చటం వల్ల మరి ఇక్కడ చదువుకునే విద్యార్థుల మీద, చదువు చెప్పే అధ్యాపకుల మీద దీని ప్రభావం పడదా చెప్పండి? దారి మూయటం వల్ల ఇంత ఇబ్బంది కలిగినప్పుడు మరి కాలేజ్ మూయటం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదా సార్? భీమరావు, నువ్వు చాలా సరైన విషయం చెప్పావు. అలాగే సార్. నిజం చెప్పాలంటే ఈ కాలేజ్లో నేను కేవలం భవిష్యత్తులో ఉద్యోగం చెయ్యాలని మాత్రమే చదువుకోవటం లేదు. చదువు నా దృష్టిలో ఒక తపస్సుతో సమానం. అది పూర్తవగానే నేను నా జాతికున్న సంఖ్యలను, పెద్ద జాతి వాళ్ల తిరస్కార భావాల చేదుదనాన్ని అన్నింటినీ తెంచాలనుకుంటున్నాను. అలాగే ఒకరి పవిత్రమైన తపస్సుకు ఆటంకం కలిగించడం మంచిది కాదు. అలాగే నాకు ఇది కూడా అనిపిస్తోంది, ఆంగ్లేయ అధికారి సాహెబ్ తన దర్యాప్తు కొనసాగించాలి అని. ఎందుకంటే మేము పేదవాళ్లం, అణచబడ్డ వాళ్లం కూడా సార్. చిన్న జాతి వాళ్లం సార్. మా దగ్గర ఏదైనా చేసి చూపించడానికి ఒక్కటే మార్గం ఉంటుంది. అదేంటంటే మా పనిని తపస్సులాగా భావించడం. మిగిలిన వాళ్ళు ఈ సమాజం ఎలాగూ సహకరించదు. ఇక నేను ఆశించేది ఒకటే, న్యాయస్థానం సహకరిస్తుందని. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫిర్యాది దృష్టిలో తన న్యాయవాదే న్యాయస్థానంలో నమ్మకమవుతాడని ఈ ఆంగ్లేయ అధికారి సాహెబ్ మీ మీద నమ్మకంతోనే ఇక్కడికొచ్చి కూర్చున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకండి సార్. ఈ రోజు నన్ను మీరు మీ శిష్యునిగా కాదు, కేవలం ఒక ప్రత్యర్థి అనుకోండి. అలాగే ఈ కేసు వాదించండి. లేదు సార్, నేనింకా చెప్పడానికి ఏం లేదు. భీమరావు చాలా పటిష్టంగా తర్కించాడు.
ఇక మంచి విషయం ఏంటంటే ఇదంతా మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇక మనస్ఫూర్తిగా చెప్పిన విషయాలు నిజాలే అవుతాయి. నేను కేవలం ఒక చిన్న మాట భీమరావుకు చెప్పాలనుకుంటున్నాను. న్యాయస్థానం ముందు తన బాధ్యత తీసుకోవాలని. కాలేజీ తెరవడం వల్ల ఒకవేళ ఏదైనా ఉపద్రవం సంభవిస్తే ఎవరైనా గాయపడొచ్చు. ఎవరి ప్రాణాలైనా పోతే దానికి బాధ్యుడు భీమరావే అవుతాడు. న్యాయస్థానానికి వ్రాతపూర్వకంగా పూచి ఇస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ సార్, నేను వ్రాతపూర్వకంగా పూచి ఎలా ఇవ్వగలను? ఇంకా అంతమంది రక్షణ బాధ్యతను నేను ఒక్కడినే ఎలా తీసుకోగలుగుతాను? అది యంత్రాంగం చేయాల్సిన పని. యంత్రాంగమే కాలేజ్ మొదలైన తర్వాత అన్నింటినీ ఎలా చూసుకోవాలో నిర్ణయిస్తూ ఉంటుంది. యంత్రాంగమే నిర్ణయిస్తోంది. నువ్వే ఆటంకం కలిగిస్తున్నావు భీమరావు. సార్, యంత్రాంగం చట్టంతో సాగుతుంది. చట్టానికి నిర్ణయ కఠినత్వం ఉండటమే మంచిది, కానీ వ్యక్తిగత భావనలు కాదు. భీమ్ మాటలు భావాత్మకంగా చూస్తే సరైనవే, కానీ మనం ఏ నేల మీద నిలబడుతున్నామో అది చట్టానిది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాద ప్రతివాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ కాలేజీ ఎంతకాలం తెరుచుకోదంటే యంత్రాంగం దీని దర్యాప్తు పూర్తి చేయనంత వరకు. అభినందనలు మీకు. మీకు కూడా. అభినందనలు మీకు కూడా. భీమరావు బారిస్టర్ రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వాడవుతాడు. తను ఎవరి పక్కన నిలబడతాడో తర్కం కూడా అదే విధంగా మార్చుకుంటాడు. అదే తర్కాన్ని నిజమని నిరూపించడం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. నాకు ముందే చెప్పుంటే నాకు తెలిసి తర్కాన్ని నీ పక్షాన మార్చేసేవాడినేమో. ఏం పర్వాలేదు సార్. గెలిచినందుకు చాలా చాలా అభినందనలు. నేనెలాగూ కేసులో ఓడిపోయాను, కానీ నేను తెలుసుకోవాలనుకుంటోంది మీ దృష్టిలో ఒప్పేంటి అని. నిజం చెప్పాలంటే కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే ఒప్పు. కానీ నాకు ఈ విషయంలో బాధగా ఉంది, నువ్వు ఓడిపోయావని. నేను ఓడిపోయాను, అది వేరే విషయం సార్. కానీ కోర్టు ఏ తీర్పునిచ్చిందో అది మాత్రం తప్పు. అలాగే నేను మీ ఈ మాటలతో ఏకీభవించటం లేదు. చూడు బాబు, నీ ఓటమి కారణంగా న్యాయవాది గారితో ఇలా మాట్లాడొద్దు. ఇందులో ఓటమి విషయమే లేదు నాన్న. కేవలం నాకేది ఒప్పనిపించిందో అదే సార్కి చెప్తున్నాను. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఇది నీ సొంత అభిప్రాయం అంతే.
భీమ్రావ్ ఓడిపోయాడు. అమ్మా విన్నావా? భీమ్రావ్ ఓడిపోయాడు. ఇదిగో తెలియమ్మా, ఆగు. ఇప్పుడు నీకెలా అనిపిస్తుందో అదేనా చెప్పు. మొత్తానికి భీమ్రావ్ ఓడిపోయాడు కదా. తను ఓడిపోవడం తప్పదు కదా. తను చట్టం, యంత్రాంగం అన్ని చోట్ల మోకాలు అడ్డు పెడుతుంటాడు. అసలు భీమ్కు అంత స్తోమతుందా? ఏమాత్రం లేదు. మీ అందరి దృష్టిలో బహుశా కేవలం భీమ్ ఒక్కడే ఓడిపోయాడేమో. కానీ నా దృష్టిలో భీమ్ వాళ్ళ నాన్న, భీమ్ వాళ్ళ అత్తయ్య, అలాగే తన భార్య రమ అందరికందరూ ఓడిపోయారు. ఇక ఈ ఓటమి వాళ్ళందరికీ చాలా ముఖ్యం కూడా. ఈ ఇంట్లో అందరికీ బాగా పొగరు పెరిగిపోయింది కదా. ఇప్పుడు ఆ పొగరు అణిగింది. ఇక అందరూ బుద్ధిగా ఉంటారు. ఇప్పుడు ఈ భీమ్ ఓడిపోయిన సంతోషంలో ఈరోజు సాయంత్రం ఒక వేడుక చేసుకుందాం. అవును అవును. ఇక ఆ వేడుక ఘనంగా జరిగి తీరాల్సిందే. నమస్కారం అయ్యగారు. ఇక ఆ వేడుక నేను జరిపిస్తాను. ఒక పని చేయండి, మా పెద్ద జాతి వాళ్ల వేడుకకు ఏర్పాట్లు ఇదిగో ఇక్కడే చెయ్యండి. వినండి, ఏర్పాట్లు చాలా ఘనంగా ఉండి తీరాలి. ఈ రోజు రాత్రి మీ ఇంటికి ముఖ్య అతిథి రూపంలో ఒక ఆంగ్లేయ అధికారి రాబోతున్నారు. వచ్చేశారు. భీమరావ్, ఎలా అనిపిస్తుంది? ఓటమి రుచి ఎలా అనిపిస్తుంది భీమరావ్? చెప్పు. నీకు చెప్పాను కదా, ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు నీ జాతిని, అలాగే నీ స్తోమతనని. మా పెద్ద జాతి వాళ్ళను ఎదుర్కొంటే నువ్వు బొక్క బోర్లా పడతావు భీమరావ్. ఈ విషయం అర్థం చేసుకో. మీరందరూ వేడుకకు ఏర్పాట్లు చేయండి. సాయంత్రం మేమంతా ఇక్కడికే వస్తాం, సరేనా? పదండి. అన్నయ్య, ఇలా దిగులుగా ఎందుకు కూర్చున్నారు? వదిలేయండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరా, కోర్టు తీర్పు వినిపిస్తున్నప్పుడు అప్పుడు నేను భీమ్ మొహాన్నే చూస్తున్నాను. భీమ్ ఇంకా ఓటమి రెండింటినీ వదిలేసి నేను ఇంకేమీ వినలేను, ఆలోచించలేను కూడా. కానీ ఈరోజు వాడు ఓడిపోయాడు. ఒకవేళ వాడు క్రికెట్లో ఓడిపోయి ఉండుంటే నాకింత బాధ కలిగేదే కాదు. క్రికెట్ ఏంటి,
ఎలాంటి ఆటలో ఓడిపోయినా కూడా నేను బాధపడేవాణ్ణి కాదు. కానీ చదువు కోసం ఓడిపోవడం చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ కలిగింది. అన్నయ్య, మనిద్దరం భీం పోరాటాలకి సాక్షులం. చిన్నప్పటి నుంచే భీం పోరాటాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి వయసు ఎంతని? అయినా పోరాటం అంటే గెలుపోటములు ఎలాగో ఉంటాయి కదా. మీరు భీంని ఏమనకండి, మీరు అర్థం చేసుకోండి. అలాగే వాడికి కూడా నచ్చ చెప్పండి. మీరా, భీం ఓటమి సాధారణ ఓటమి కాదు. ఒక చదువుకునే కుర్రాడి ఓటమి గురించి బస్తీ మొత్తం పెద్ద జాతి వాళ్ళు వేడుక చేసుకుంటున్నారు, సంతోషాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని భీం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఇదైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాడి ఓటమి ఎంత ముఖ్యమైందో ఇది నేను వాడికి నచ్చ చెప్తాను. ఖచ్చితంగా నచ్చ చెప్తాను. అన్నయ్య, మీరా, వాణ్ణి మీరేమనకండి. వాడు ముందే బాధలో ఉన్నాడు. భీం! అన్నయ్య, వదిలేయండి. భీం! అన్నయ్య, భీం! ఏమైంది నాన్న? నువ్వు నాతో పద, వెళ్దాం పద. అన్నయ్య, అన్నయ్య! చూడండి చూడండి, ఇప్పుడు రామ్జీ తన కొడుక్కి ప్రవచనాలు చెప్తాడు, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. ఇక ఎలా చెప్తాడంటే అందరికీ అనిపిస్తుంది ఈరోజు తను భీమ్రావును ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడిని చేసే తీరతాడని. ఇక తన కొడుకు భీమ్రావు అలాగే మారతాడు. నిజమే. నిజానికి మేము తన మాటల్ని చాలా సార్లు విన్నాం, కానీ ఈయన మాత్రం ఆ మాటలు వినలేదు. సార్, యూ విల్ బి హియర్ దిస్. రియల్లీ? యా. రామ్జీ, స్టార్ట్. దద్దమ్మలో మొదలు పెట్టండి. రామ్జీ, ఏం ఆలోచిస్తున్నావు? నచ్చజెప్పు ఈ ఓటమి గురించి నీ కొడుక్కి. చూడు బాబు, వ్యక్తి ఎప్పుడూ తన గెలుపుకే తోడుంటాడు, అలాగే తన ఓటమికి పారిపోతూ ఉంటాడు. నువ్వే గుర్తు చేసుకో, నువ్వు ఎప్పుడెప్పుడు గెలిచావో. నువ్వు ఇక్కడ అందరి మధ్యలో ఉన్నావు, ఇక్కడ అందరితో కలిసి భోజనం చేశావు, సంతోషాలు జరుపుకున్నావు. ఎవరెవరు నిన్ను వ్యతిరేకించేవాళ్ళో వాళ్ళని ఎదురుగానే నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు నువ్వు ఓడిపోయావు, అందుకే నువ్వు వెళ్ళి గదిలో కూర్చుని ఉండిపోయావు. ఇలా ఇంకెప్పుడు చెయ్యొద్దు. చూడు భీం, ఇది కూడా గుర్తుపెట్టుకో, నువ్వు గెలిచిన తర్వాత, నువ్వు ఓడిన తర్వాత జనాల ప్రతిక్రియ ఎలా ఉంటుందో చూస్తూ ఉండాలి. దాంతో ప్రేరణ లభిస్తుంది. తర్వాత పోరాటం కోసం చాలాసార్లు మనోబలం లభిస్తుంది. చూడు, వీళ్ళందరి కళ్ళల్లో నీ ఓటమి సంతోషాన్ని చూడు. అప్పుడు నీ ఓటమికి దుఃఖం తగ్గిపోతుంది.
ఈరోజు నువ్వే కాదు, నేను కూడా వీళ్ళ కళ్ళల్లోకి చూస్తాను. ఈ రోజు వరకు నాకు అనిపిస్తూ ఉండేది నా కొడుకు అందరికంటే భిన్నమైన వాడని. కానీ ఈరోజు అదే విషయం నేను వీళ్ళందరి కళ్ళలోనూ చూస్తాను, చదువుతాను, అలాగే సంతోషపడతాను కూడా.